ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాల కింద 6 కంపెనీలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయించారు. నిర్ణీత కాల పరిమితిలో ఎంఓయూల అమలుకు వీలుగా చర్యలు చేపట్టాలని తీర్మానించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 13వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. దావోస్ ఫోరంకు ముందే వీలైనన్ని శంకుస్థాపనలు జరగాలని ఎస్ఐపిబి నిర్ణయించింది. 1000 కోట్లకు పైగా పెట్టుబడులకు డెడికేటెడ్ అధికారిని ప్రభుత్వం నియమిస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, పర్యాటక రంగంలో 21,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయని మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు 88% పూర్తి చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జగన్ 5 ఏళ్లలో 2% పనులు చేస్తే కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే 12% పూర్తి చేశామన్నారు. రైట్ కనెక్టివిటీస్ 82%, లెఫ్ట్ కనెక్టివిటీస్ 62% పనులు పూర్తి చేశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును అధికారులతో కలిసి మంత్రి నిమ్మల సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల పురోగతిని నిర్మాణ సంస్థల ప్రతినిధులు మంత్రికి వివరించారు. కృష్ణా జిల్లా పామర సచివాలయంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యల అర్జీలను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి పలు సమస్యలను తక్షణమే పరిష్కరించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిత్యం ప్రజల్లో ఒకటిగా తిరుగుతున్నానని ఎమ్మెల్యే కుమార్ రాజా అన్నారు. ఇక ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. రైతులకు జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీకి అదనంగా 1 టీఎంసీ నీటిని కేసీ కెనాల్ నుంచి మళ్లిస్తూ తుంగభద్ర బోర్డు ఆదేశాలు జారీ చేసినట్లు అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కనేకల్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీ వాటా కింద 32.5 టీఎంసీల కేటాయింపు ఉండగా ఈ ఏడాది 25.75 టీఎంసీల నీటిని తుంగభద్ర బోర్డు కేటాయించిందని అన్నారు. ఇక వచ్చే ఏడాది 5 నాటికి తుంగభద్ర నుంచి నీటి విడుదలకు నిర్ణయించామని తెలిపారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. మడకశిర ప్రాంతానికి కృష్ణా జలాలు అందించేలా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడికి మడకశిర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం హరే సముద్రం పంప్ హౌస్ వద్ద కృష్ణా జలాలకు గంగ పూజ నిర్వహించి మోటార్లను ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. మడకశిర వంటి కరువు ప్రాంతాలకు కృష్ణా జలాలను అందించడం ప్రభుత్వం ప్రధాన సంకల్పమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను పెంచలయ్య కుటుంబ సభ్యులు సిపిఎం నేతలు కలిశారు. 50 లక్షల రూపాయల పరిహారం, భార్య, 2 కుమారులకు 6 ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్ను సిపిఎం నేతలు కోరారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా సాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తమ వినతులపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని పెంచలయ్య భార్య దుర్గా తెలిపారు. విశాఖలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో విశాఖ ఆర్గానిక్ మేళా ప్రారంభమైంది. ఇవాళ నుంచి 4 రోజుల పాటు మేళా నిర్వహించనున్నారు. ఆర్గానిక్ మేళాను ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ప్రారంభించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో 6వసారి ఆర్గానిక్ మేళా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మాధవ్ అన్నారు. ఆర్గానిక్ మేళాను ఎప్పుడు నిర్వహించినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఆర్గానిక్ మేళా వలన రైతులకు అలాగే వినియోగదారులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని ప్రజలు ఆదరించాలని కోరారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్ ను దించి పరిశ్రమలో తీసుకొచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్ లో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ లో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా 18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంటరీ రూపొందించామన్నారు. పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఈ నెల 8, 9న గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ కోతుల సమస్య ఒక ఎజెండాగా మారిందన్నారు. గ్రామాల్లో కోతులను నియంత్రించిన వారిని సర్పంచ్లుగా గెలిపిస్తామంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. దీన్ని నివారించేందుకు జాతీయ స్థాయిలో ఓ కార్యక్రమం చేపట్టాలన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిసెంబర్ 7న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు, వైఫల్యాలపై ధర్నా చౌక్ వేదికగా మహాధర్నా చేయనున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలా అన్ని జిల్లాలు, మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు మహాధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక భూముల స్కామ్, అవినీతి ఆరోపణలపై ప్రజల్లోకి వెళ్లేలా ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలపాలని రామచంద్రరావు అన్నారు. ఉప్పల్ నార్పల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరిశీలించారు. ఉప్పల్ ఫ్లైఓవర్ను 14 ఏళ్లుగా కడుతూనే ఉన్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. త్వరితగతిన ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయని, కానీ ఇక్కడి ప్రజల పరిస్థితి మారడం లేదని కవిత అన్నారు.
మాజీ సీఎం గవర్నర్ దివంగత కొణిజేటి రోసయ్య వర్ధంతి సందర్భంగా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి అధికారులు రోసయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆఫీస్ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. పారిశ్రామిక భూములను చౌక ధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కేటీఆర్ పర్యటించి హమాలీలతో మాట్లాడారు. 6 నెలలుగా భూముల దోపిడీ జరుగుతోందని, పాలసీ ఇప్పుడు బయటకొచ్చిందన్నారు. ఇక ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలన్నారు. 5 లక్షల కోట్ల భూ కుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతామని చెప్పారు. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలని డిమాండ్ చేశారు. మేడారం మహాజాతరకు ఇంకా 50 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక్కడ గద్దెల పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాత్రింబవళ్లు శ్రమించి పనులు చేస్తున్నారు. ఇప్పటికే పగిడిద్దరాజు, గోవిందరాజు కొత్త గద్దెలను ఏర్పాటు చేశారు. గద్దెలకు తుది రూపు ఇస్తున్నారు. మరోవైపు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. నిర్మల్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలీస్ హౌసింగ్ క్వార్టర్స్ భవన సముదాయాలను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. దీంతో పాటు నూతనంగా నిర్మించనున్న క్యాంపు కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. అంతకుముందు నిర్మల్కు చేరుకున్న డీజీపీ శివధర్ రెడ్డికి పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి శర్మలతో కలిసి నూతన భవనాలను ప్రారంభించి పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్పీ అద్నా నయీం అస్మిని డిజిటల్ అరెస్టు బాధితుడు రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మ కలిశాడు. ఇటీవల శర్మను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ 78 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీంతో శర్మ పోలీసులను ఆశ్రయించగా దర్యాప్తు ప్రారంభించారు. కేవలం 10 రోజుల్లోనే కంబోడియా నుంచి ఆపరేట్ చేస్తున్న 13 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. దీంతో పాటు నిందితుల నుంచి 61 లక్షల నగదును రికవరీ చేశారు. భీమవరం పోలీసుల కృషిని అభినందిస్తూ ఎస్పీ అస్మిని కలిసి శర్మ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లా జగదాంబ జంక్షన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. ఉత్పత్తికి కార్మికుల జీతాలకు లింక్ పెట్టిన సర్క్యులర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక స్టీల్ ప్లాంట్కు నాసిరక ముడి సరుకు సరఫరా చేసి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సందర్శించాలని డిమాండ్ చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సాకేత్ ప్రణామం గేటెడ్ కమ్యూనిటీ ఈస్ట్ గేట్ రోడ్ను కబ్జా చేసేందుకు సాకేత్ బిల్డర్స్ ప్రయత్నిస్తున్నారని బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు సాకేత్ ఈస్ట్ గేట్ ముందు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. 5 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఈస్ట్ గేట్ను రోడ్డుగా లేఅవుట్లో చూపించారని, అపార్ట్మెంట్లోని ప్లాట్లని అమ్ముడుపోయాక కొత్త లేఅవుట్లో దాన్ని ప్లాట్గా చూపిస్తూ ఆ రోడ్డును కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోడ్డు కబ్జాకు గురికాకుండా హైడ్రా అధికారులు కాపాడాలని కోరారు. సాకేత్ రోడ్డును పరిశీలించిన అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతూ గెజిట్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ప్రజలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిన్నటి వరకు నెల్లూరు రెవెన్యూ డివిజన్లో ఉన్న రాపూర్ మండలాన్ని గూడూరు రెవెన్యూ డివిజన్లో కలపడంతో మండల ప్రజల్లో ఆందోళన నెలకొంది. అందులో భాగంగా రాపూర్లోని సిద్ధలయ్య సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా రామాపురం సర్పంచ్ బరిలో అన్నదమ్ములు సవాల్ విసురుకుంటున్నారు. అన్న గోపాల్, తమ్ముడు రాజు ఎవరికి వారే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు బరిలోకి దిగడంతో అక్కడ పోటీ ఆసక్తిగా మారింది. గ్రామ అభివృద్ధికి రక్త సంబంధం లేదని ఇద్దరు అభ్యర్థులు చెబుతున్నారు. 15 రోజులుగా మొక్కజొన్న కొనుగోలు జరగడం లేదని, దాంతో తమ పంట యార్డ్ వద్దే పేరుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచులు లేవు, లోడ్ చేయడానికి లారీలు లేవంటూ అధికారులు కుంటి సాకులు చెబుతూ కొనుగోలు ప్రక్రియ నిలిపివేశారని తెలిపారు. దీంతో రైతులు మార్కెట్ యార్డ్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని నినాదాలు చేశారు. పంట కొనుగోలు వెంటనే ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగులో స్థానికులు నిరసన చేపట్టారు. 33 kV విద్యుత్ లైన్ పనులు నిలిపివేయాలని ఆందోళన నిర్వహించారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటును అడ్డుకున్నారు. ఈ కరెంట్ లైన్తో ఇబ్బందులు ఎదుర్కొంటామని స్థానికులు చెబుతున్నారు. గ్రామాల పర్యటనకు వచ్చిన జాయింట్ కలెక్టర్ను రైతులు అడ్డుకున్న ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో జరిగింది. తమ గ్రామానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ నూరుల్ క్వామన్ను రైతులు అడ్డుకున్నారు. గాజుల దినే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా గోనెగండ్ల ఎనకండ్ల ఐరన్ బండలో పంట పొలాలు తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆరోపించారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు నష్టపరిహారం చెల్లించి గ్రామాల్లోకి రావాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
కాలుష్యం వెదజల్లుతున్న హెటిరో పరిశ్రమను మూసివేయాలన్న ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం అధికారులతో కలిసి రైతులతో రహస్య సమావేశం ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొద్దపల్లి పారిశ్రామిక వాడలోని హెటిరో పరిశ్రమ కారణంగా దోమడుగు గ్రామంలోని నల్లకుంట చెరువు పూర్తిగా దెబ్బతింది. చెరువులోని నీళ్లు ఎరుపు రంగులోకి మారడంతో వాటిని తాగిన పాడి పశువులు చనిపోతున్నాయని, పంటలు నాశనం అవుతున్నాయని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులతో రహస్య భేటీపై విమర్శలు వస్తున్నాయి. ఈ సమావేశానికి సహకరించిన అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో వైద్యురాలి వైఖరి తరచూ వివాదాస్పదమవుతోంది. ప్రసవం కోసం వస్తే వైద్యురాలు అరుణకుమారి అసభ్యంగా దూషించారంటూ గర్భిణి ఆస్మా మనస్తాపం చెందింది. డాక్టర్ అరుణ వ్యాఖ్యలతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయి పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్లో చేరింది. డాక్టర్ అరుణకుమారి ప్రవర్తనపై గతంలో కూడా ఎమ్మెల్యే కన్నా ఆగ్రహం వ్యక్తం చేసి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. అయినా డాక్టర్ అరుణలో ఎలాంటి మార్పు లేదని, రోగులపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్, ఓంకార్, అశ్విన్ బాబు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమరగాయకుడు ఘంటసాల 103వ జయంతి కార్యక్రమాన్ని ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ విశాఖలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ రోడ్ సబ్మెరైన్ ఎదురుగా ఉన్న ఘంటసాల విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘంటసాల విగ్రహం ఉన్న ప్రాంతంలో ఒక ఉద్యానవనం ఏర్పాటు చేయాలని ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. అలాగే ఘంటసాల చేసిన సేవలు గుర్తించి ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో స్వయంభూ దత్తాత్రేయ స్వామి సన్నిధితో దత్త జయంతి వైభవంగా జరిగింది. సప్తాహ మహోత్సవాల చివరి రోజున దత్తాత్రేయునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామికి ప్రత్యేక ఊయల సేవ జరిగింది. ఈ ఉత్సవాలకు మహారాష్ట్ర, ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల భక్తులు అధికంగా తరలివచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం నల్లమలగుట్టపై వెలిసిన శ్రీ అలివేలుమంగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవదశ 19వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. గత 3 రోజుల నుంచి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. స్వామివారి కళ్యాణం తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో దిత్వా తుఫాన్ అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరినార్లలో వర్షపు నీరు చేరి పంట పూర్తిగా నాశనమైంది. అన్ని మండలాల్లో అంతర్గత పంటలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాస స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి. కరెంటు స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా అంతరాయంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాల్వ కట్టలపై నివాసం ఉండే గిరిజన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. మరోవైపు కోవూరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రంగారెడ్డి జిల్లా భూరికాడ్ల ఏడీ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 6 ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల షెల్ కంపెనీలతో శ్రీనివాస్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంటి రవి కస్టడీ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసిన అతని తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే ఒక కేసులో రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 8 రోజుల పాటు విచారించారని కోర్టుకు తెలిపారు. ఒకే రకమైన కేసులో మళ్లీ కస్టడీ కోరుతున్నారని, నిందితుడికి బెయిల్ రాకుండా పోలీసులు చూస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. తండేల్ కుబేరా సినిమాల పైరసీ కేసులకు సంబంధించి మరింత సమాచారం సేకరించాలని పోలీసులు తెలిపారు. ఇక ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. సైబరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. వారం రోజులుగా 2 కమిషనరేట్ల పోలీస్ వెబ్సైట్లు పనిచేయడం లేదు. వెబ్సైట్లలో మాల్వేర్ చొరబడినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీస్ స్టేషన్ వివరాలతో పాటుగా పోలీస్ అధికారుల కాంటాక్ట్ నెంబర్స్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. సమస్య పరిష్కారానికి 2 కమిషనరేట్ల ఐటీ టీమ్స్ రంగంలోకి దిగాయి. నెల్లూరు జిల్లాలో రౌడీయిజం, గుండాయిజం చేస్తే సహించబోమని ఎస్పీ అజితా వెజెండ్ల తీవ్రంగా హెచ్చరించారు. జిల్లాలపై గ్యాంగులు ఉండవని, ఒకవేళ ఉంటే జైల్లో ఉంటారని అన్నారు. నకిలీ బంగారం, నగదు పేరుతో మోసాలకు పాల్పడే 3 అరెస్ట్ చేశామన్నారు. వారిలో దేవరకొండ సుధీర్, అలాగే షేక్ హసన్, సద్దాం హుసేన్ ఉన్నారని తెలిపారు. తక్కువ ధరకి బంగారం ఇస్తామని, 1కి 4 నకిలీ కరెన్సీ ఇస్తామంటూ కోట్లలో మోసాలు చేస్తుంటారని తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయిలో నేరాలను అరికడతామని ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ కోరారు. సత్యసాయి జిల్లా ఆమడుగురు మండలం అలాగే మహమ్మదాబాద్ రోడ్లో
చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒక వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న వృద్ధురాలి మెడలోని చైన్ను లాక్కుని పరారయ్యారు. కింద పడిన వృద్ధురాలు కేకలు వేయడంతో స్నాచర్ల బైక్ను స్థానికులు వెంబడించారు. వృద్ధురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికురాల నుంచి బ్యాగ్ను దొంగిలించిన ఒక మహిళను ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి జగ్గైపేటకు వెళ్తున్న ప్రయాణికురాలి బ్యాగ్ను దొంగిలించిన మహిళ కంచుకచెర్లలో దిగిపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడలో ధాన్యం లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమ రవాణా చేస్తున్న వడ్లను సీజ్ చేశారు. ఈ క్రమంలో డ్రైవర్లు లారీలను వదిలి పారిపోయారు. తెలంగాణలో సన్నవడ్లకు బోనస్ ఇస్తుండటంతో అక్రమంగా ధాన్యాన్ని తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు మిస్ అయిన ఘటన కలకలం రేపుతోంది. సత్యసాయి జిల్లా తలుపుల మండలం కొవ్వూరు వాండ్లపల్లికి చెందిన యువకుడు రామచంద్ర ఏడాది క్రితం దక్షిణాఫ్రికా వెళ్లాడు. అక్కడ బోర్వెల్స్ లో పనిలో చేరాడు. అయితే అక్టోబర్లో ఇండియాకు తిరిగి వస్తానని చెప్పిన రామచంద్రకు కంపెనీ యాజమాన్యం లీవ్ ఇవ్వకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. నవంబర్ 22న కుటుంబ సభ్యులతో మాట్లాడిన రామచంద్ర ఇక ఆ తర్వాత అందుబాటులోకి రాలేదు. కుటుంబ సభ్యులు కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించగా నవంబర్ 23న కిడ్నాప్ అయ్యాడని సమాచారం ఇచ్చారు. రామచంద్రను ఏపీకి రప్పించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ను కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో రౌడీ షీటర్ దేవరకొండ సుధీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఇంటిపై పోలీసులు దాడి చేసి 25 కేజీల గంజాయి, 22,000 విలువైన వెండి గ్లాసులు, హార్డ్ డిస్క్లు, రోల్డ్ గోల్డ్ నగలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్ సుధీర్పై నెల్లూరులో 28 కేసులు, ఇతర పిఎస్లలో 12 కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. గతంలో తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ ప్రజలను మోసం చేసినట్లు పోలీసులు చెప్పారు. ఢిల్లీ వాయు కాలుష్యంపై పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. మాస్కులు, గ్యాస్ మాస్కులు ధరించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో ఖర్గే, సోనియా, ప్రియాంక సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. అటు రూపాయి పతనంపైన విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయి క్షీణత చూస్తుంటే మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తుందని ఖర్గే అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనపై అమెరికా దృష్టి పెట్టింది. మోదీ, పుతిన్ భేటీని వాషింగ్టన్ ఆసక్తిగా పరిశీలిస్తోంది. ఈ ఉన్నత స్థాయి భేటీకి సంబంధించిన ప్రతి పరిణామాన్ని, వాటి ఫలితాలను వాషింగ్టన్లోని విదేశాంగ విధాన నిపుణులు నిశితంగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా పుతిన్ పర్యటన సందర్భంగా కనిపించే వాతావరణం, ఇరు దేశాల మధ్య కుదిరే ఒప్పందాలపై అమెరికా జాతీయ భద్రతా వర్గాలు దృష్టి సారించాయి. చైనాతో పోటీలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ను కీలక భాగస్వామిగా భావిస్తున్న అమెరికాలో భారత్ రష్యా బంధంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్ కు సంబంధించి కీలక పరిణామం జరిగింది. ఎప్స్టీన్ చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. కీలక నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్ ప్రైవేట్ ద్వీపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను డెమోక్రాట్లు విడుదల చేశారు. డెమోక్రాట్లు బయటపెట్టిన ఈ ఫోటోలు, వీడియోలు సంపన్నుల వికృత క్రీడలకు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. కాగా జెఫ్రీ ఎప్స్టీన్ ప్రైవేట్ కరేబియన్ ద్వీపానికి సంబంధించి గతంలో విడుదల చేయని ఫోటోలు, వీడియోలను డెమోక్రాట్లు బయటపెట్టారు. అధునాతనమైన మెటీరియల్తో నిర్మించిన బెడ్రూమ్లు, బాత్రూంలు, గోడలపై అమర్చిన మాస్కులు, ఒక ల్యాండ్ ఫోన్ సహా పలు కీలక ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి రోజుకు మద్దతు పెరుగుతోంది. గౌతమ్ గంభీర్ తీరుపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా రోకోకు హర్భజన్ బాసెట్గా నిలిచాడు. ఇక విరాట్ కోహ్లీ గ్రేట్ ఫామ్ ఆనందం కలిగిస్తోందన్నాడు. కోహ్లీ కంటే తక్కువ రికార్డులను వారు అతడి భవిష్యత్తు నిర్ణయించాలనుకోవడం దురదృష్టకరమంటూ హర్భజన్ వ్యాఖ్యలు చేశాడు. గంభీర్, అగార్కర్ను ఉద్దేశించే హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్స్ అంటున్నారు. ప్రముఖ సినీ నిర్మాత ఏవిఎం శరవణన్ కన్నుమూశారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా ఇవాళ ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. 85 ఏళ్ల శరవణన్ నిన్ననే తన పుట్టినరోజును జరుపుకున్నారు. శరవణన్ 300కు పైగా చిత్రాలు నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో సినిమాలను తెరకెక్కించారు. తమిళ సినిమా చరిత్రలో అత్యంత గొప్ప మూల స్తంభాలలో ఒకరిగా ప్రముఖ చిత్ర నిర్మాత ఏవిఎం శరవణన్ కు పేరుంది. తమిళ సినిమాకు ఆయన చేసిన సేవలు అపరిమితమైనవి. దర్శకుడు రాజ్ నిడిమోరు, నటి సమంత వివాహం అనంతరం ఆయన మాజీ భార్య శ్యామాలికి నెటిజన్స్ సపోర్ట్ పెరుగుతోంది. దీంతో తనకు సోషల్ మీడియాలో లభిస్తున్న ఆదరణపై ఎక్స్లో శ్యామాలి మరో పోస్ట్ చేశారు. కొంతకాలంగా తాను నిద్రలేని రాత్రులను గడిపానని, తనపై దయ చూపి అండగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఎలాంటి పీఆర్ టీం, సిబ్బంది లేరని స్వయంగా పోస్టులు చేసినట్లు చెప్పారు. తనపై అభిమానం చూపుతున్న వారందరికీ ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు కలగాలని శ్యామాలి ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత వివాహ మొదటి వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ వీడియోను పంచుకున్నారు. తాను ఎంతో ప్రేమించిన నాగచైతన్యతో 7 అడుగులు వేసి ఏడాది అయిందని తెలిపారు. నాగచైతన్య వచ్చాకే తన జీవితం పరిపూర్ణమైందని అన్నారు.